ఈ సంవత్సరంతో ఇండస్ట్రీకి వచ్చి 36 ఏళ్ళు అయిందండి. 36 ఏళ్ళు. అంటే ఆల్మోస్ట్ 35 కంప్లీట్ అయిపోయింది. ఈ మార్చికి 36 కంప్లీట్ అయిపోతుంది. ఓకే. అంటే ఇన్నేళ్ళలో ఒక నటుడిని టీవీలో చూస్తూ ఇంకా నేను బోర్ కొట్టలేదంటే దానికి కారణం నా బిహేవియర్ అని బలంగా నమ్ముతారు. ఓకే. కౌశిక్ మంచి ఆర్టిస్టు, కౌశిక్ ప్రాంప్టింగ్ లేకుండా చెప్తాడు, ఇవన్నీ ఓకే. అది పక్కన పెడితే కౌశిక్ టైంకి వస్తాడు, కౌశిక్ అవసరం ఉంటే గంట ఎక్కువ యాక్ట్ చేస్తాడు, అవసరం ఉంటే చేస్తాడు, ఉంటాడు, ఫుల్ నైట్ చేస్తాడు. ఇది నా గురించి బాగా స్ప్రెడ్ అయిన విషయం అండి పాజిటివ్గా. సో మిగతా ఓకే, కౌశిక్ బాగా చేస్తాడు, కౌశిక్ సింగిల్ టేక్, ఇవన్నీ ఓకే. అవన్నీ ఏమండి పర్ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు మనకి ఇండస్ట్రీలో, అది పాయింట్ కాదు. కానీ కరెక్ట్గా ఆ టైంకి మన బిహేవియర్ బాగుండాలి. అంటే ఆ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకోవాలి, మనం కో ఆర్టిస్టులతో కోఆపరేట్ చేయాలి. ఒక్కొక్కసారి రేపు మీకు అవసరం రావచ్చు, మీ వల్ల నేను పొద్దున్న రావాలి, రేపు నాకు అవసరం రావచ్చు, మీరు రావాలి. సో ఆ కోఆర్డినేషన్, ఆ కోఆపరేషన్ ఉండాలండి. సో బేసిక్గా ఒక ఆర్టిస్ట్ కావాల్సింది అది, టెక్నీషియన్ కానీ అంతే. మన బిహేవియర్ బాగుంటే మనం ఉంటాం. కానీ 36 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విసుగు రాలేదండి ఈ యాక్టింగ్? నాకు ఇష్టం అండి, పెచ్చ ప్యాషన్, పెచ్చ అంటాం కదా. నాకు యాక్టింగ్ అంటే ఎంత పెచ్చో, ఇప్పుడు డైరెక్షన్ అంటే అంతే ఇష్టం ఈక్వల్గా. అంటే ప్రూవ్ చేసుకోవాలండి. నా కోరిక ఒకటి, ఎప్పుడైనా సరే టీవీలో ఇన్ని చేశాను అంటే అన్ని రకాల క్యారెక్టర్లు వేరియేషన్లో టీవీలో చేసేసాను. సినిమాలు కూడా అంత పేరు తెచ్చుకోవాలి, ఈ క్యారెక్టర్ కౌశిక్ గడే చేయాలరా అన్న పేరు తెచ్చుకోవడానికి తాపత్రయం అంతే.